బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఏర్పాట్లన్నీ సిద్ధమైపోయాయి. రేపు జరగబోతున్న 25 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ నిర్వహిస్తున్నటువంటి రజతోత్సవ సభ వేదిక మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం గులాబీమయంగా ఏర్పాటు జరగడం జరిగింది. 1250 ఎకరాల్లో ఈ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభ ప్రాంగణాన్ని సుమారుగా 175 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి 1,00,000 సీటింగ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. 1,00,000 కుర్చీలనే ఏర్పాటు చేశారు. మొత్తంగా మహిళలు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కావాల్సినటువంటి వసతి సౌకర్యం కల్పించారు. సభా వేదిక మీద 500 మంది కూర్చునేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య నాయకులు 300 మందికి పైగా సభా వేదిక మీద కూర్చుంటారు. 4:30కు కేసీఆర్ ఈ సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత ముఖ్య నాయకులు ఆలోపే ఇక్కడ ప్రసంగాలు చేస్తారు. కేసీఆర్ వచ్చిన తర్వాత మరి కొంతమంది నాయకులు మాట్లాడిన తర్వాత ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, అలాగే 25 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఏం చేయబోతుంది, గతంలో 10 సంవత్సరాల పాటు పాలన ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఇచ్చినటువంటి సౌకర్యవంతాలు ఏంటి, వాళ్లకు ఎలాంటి పథకాలు అందుబాటులో తీసుకొచ్చారు, ఆ తర్వాత ప్రస్తుతం ప్రజలు ఎలా ఇబ్బంది పడబోతున్నారు అనేది కేసీఆర్ ప్రసంగం మీద చాలా ఉత్కంఠ నేపథ్యంలో అసలు సభ ఏర్పాట్లు ఎలా జరిగాయి, సభలో ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి, కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం సందేశం ఇవ్వబోతున్నారు అనే విషయాన్ని మనం ఒకసారి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడుతూ, సార్ చెప్పండి, సభ ఏర్పాట్లు అయితే చాలా పెద్ద ఎత్తున చేశారు. దాదాపు 10 లక్షల జనాభా సమీకరణ ఉంటుందని చెప్తున్నారు. సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, కేసీఆర్ ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటలకి కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రజతోత్సవ సభ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడికి లక్షలాదిగా ప్రజలు నలుమూలల తెలంగాణ నుంచి, అన్ని జిల్లాల నుంచి, అక్కడ నుంచి ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఇటు ములుగు, ఇటు ఖమ్మం నుంచి కావచ్చు, అటు మహబూబ్నగర్ నుంచి కావచ్చు, అన్ని నలుదిక్కుల నుంచి ఇక్కడికి చాలామంది ప్రజలు, బీఆర్ఎస్ అభిమానులు, కేసీఆర్ అభిమానులు అండ్ అందరూ కూడా, ఎందుకంటే ఇది పార్టీ, తెలంగాణ పార్టీ అంటే మా ఇంటి పార్టీగా భావించుకుంటారు కాబట్టి, పార్టీ యొక్క పుట్టినరోజు కాబట్టి తరతరాలు అన్ని జనాలు అంటే అన్ని తరాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చే వారికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 169 ఎకరాల ఈ సభా స్థలం, 1100 ఎకరాల పైన పార్కింగ్ ప్లేసులు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది లేకుండా జరిగింది. 10 లక్షల వాటర్ బాటిళ్లు, 10 లక్షల బటర్ మిల్క్, వందలాది టాయిలెట్లు, అదేవిధంగా ఇక్కడికి వచ్చే పార్కింగ్లో ఇబ్బంది కాకుండా, ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళకు మేము ఈ క్రేన్లు కానీ, టోయింగ్ మిషన్స్ కానీ, అన్ని 200 సీసీ కెమెరాలు కానీ అండ్ ట్రాఫిక్ క్లియరెన్స్ బైక్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని ఏర్పాట్లు అన్ని రకాలుగా దాదాపు 2000 పైన వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగేది. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగేది. ఈ సభ ఎవరి మీద యుద్ధం కోసమో కాదు, ఎవరి మీద ఫైట్ కోసమో కాదు, ఎవరికి అగెనిస్ట్ కాదు, మా సభ ఇది బీఆర్ఎస్ పార్టీ సభ, బీఆర్ఎస్ కార్యకర్తల సభ ఇది. ఎందుకంటే మా పుట్టినరోజు మేము జరుపుకోవడం కోసం మేము చేసుకుంటున్న సభ సంబరం, మా పండుగ లాంటిది మాది, దానికోసం చేసుకుంటున్నా తప్ప ఇది వేరే వాళ్ళకి కాదు. కాబట్టి దీని అన్ని కూడా వచ్చే వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి కేసీఆర్ గారి సూచనల మేరకు అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డయాస్ చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 400 పైగా కూర్చునేలాగా ఏర్పాటు చేశారు. ఇటు పక్కన రైట్ సైడ్ ఏమో కళాకారుల కోసం. ఎన్ని గంటలకు జనాలు వస్తారనుకున్నారు? ఈ కార్యక్రమం ఎలా ఉండబోతుంది? మార్నింగ్ నుంచి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు జరుగుతుంది? సాయంత్రం సభ ఇది. సాయంత్రం 4 గంటల వరకు మా కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ 4:30-5 గంటల వరకు వస్తారని మేము అనుకుంటున్నాం. కేసీఆర్ గారు అరౌండ్ 5:30-6 గంటల ప్రాంతంలో కేసీఆర్ గారు వస్తారు. తర్వాత ఈ 5:30-6 గంటల సాయంత్రం 7 గంటల వరకు కార్యక్రమం ముగిస్తాం అనుకుంటున్నాం. ఆ లోపు పొద్దునుంచే వస్తుంటారు. బట్ మీ సభ సాయంత్రం 4 గంటల, ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంది కాబట్టి, ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి సాయంత్రం పూట ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ రకరకాల ఎల్ఈడి స్క్రీన్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ చూస్తున్నారు. వాళ్ళకు చల్లటి వాటర్ ఇవ్వడం కోసం దాదాపు 3000 డ్రమ్ములు తీసుకొచ్చినాం. మీరు చూడొచ్చు అవన్నీ. వాటిలో ఐస్లు వేసేసి, తర్వాత చిల్లర్స్ కూడా తీసుకొచ్చినాం. బటర్ మిల్క్ వేసి చిల్లర్స్ కూడా ఇవ్వడానికి కూడా చిల్లర్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు దాదాపు 12 బృందాలు ఏర్పాటు చేసుకున్నాం. డాక్టర్లు 12 బృందాలు కూడా ఇక్కడ ఉంటాయి. డాక్టర్లు ఏదన్నా 2 బస్సులు ఫుల్ మన ఎక్విప్మెంట్ అంటే 2 బస్సులు కూడా ఏర్పాటు చేసుకున్నాం. హెల్త్ ఎవరికైనా ఈసీజీ ఇలాంటిది ఏదైనా ఇబ్బంది అయితే కూడా ఇమీడియట్లీ ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం పార్కింగ్ ప్లేస్లు ఎన్ని ఉన్నాయి దాదాపు, అంటే ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లక్షలాది కాదు, ఎన్ని లక్షలు వస్తున్నది మేము చెప్పలేము. ఎందుకంటే ఈ లక్షలలో ఎన్ని లక్షలు వచ్చినా ఏర్పాటు చేయాలి. 1100 ఎకరాల పార్కింగ్ అంటే ఎన్ని లక్షల పార్కింగ్లు, దాదాపు 50,000 పైన వెహికల్ వస్తాయి అనుకుంటున్నాం. 50,000 1,00,000 వెహికల్ వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి పార్కింగ్ జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 5గా తీసుకున్నాం. మన హన్మకొండకి వచ్చేవన్నీ జోన్ 1 కింద తీసుకున్నాం.
మన హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం వచ్చేది జోన్ 2 కిందకు తీసుకున్నాం. జోన్ 3 వచ్చేటి ఇటు మనకు స్టేషన్ గన్పూర్, జనగాం నుంచి వచ్చేది జోన్ 3గా తీసుకున్నాం. జోన్ 4 వచ్చి కరీంనగర్ మీదకెళ్ళి అటు ఆదిలాబాద్ ఈస్ట్ ఆ సైడ్కి వెళ్ళి వచ్చే వాళ్ళను తీసుకున్నాం. జోన్ 5 సిద్దిపేట మీదుగా ఉమ్మడి మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, మేడ్చల్ కాన్సెన్స్లో వచ్చే విధంగా తీసుకున్నాం. సో తీసుకొని వాళ్ళకి కావాల్సిన పార్కింగ్ సదుపాయాలని కల్పించడం మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అప్పుడు మొన్నటి వరకు మీరు నెల క్రితం ఎలా ఉండే, ఇప్పుడు ఎలా మారిపోయింది. నిజంగా ఈ రైతులకు ధన్యవాదాలు. ఇన్ని వందల ఎకరాలు కేసీఆర్ మీద అభిమానం కోసం అప్పుడు రైతు బంధు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు. ఈరోజు వ్యవసాయం నిలబెట్టిండు కాబట్టి ఆ సార్కు ఏదో ఒక కృతజ్ఞత రూపంలో ఈ రకంగా మేము సభ ఇచ్చి అతనికి కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం దొరికిన సంతోషంగా ఇచ్చారు. కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నాం? ఒక ఉత్కంఠ అయితే అందరిలో ఉంది. కేసీఆర్ సందేశం ఎలా ఉండబోతుంది? చాలా రోజుల తర్వాత మళ్ళీ బయటకు వస్తున్నారు. కేసీఆర్ ఏం చెప్పబోతున్నారని మీకేమన్నా కొంత సూచన ఉందా? అంటే ఏ టాపిక్ మాట్లాడారు? మేము కూడా చాలా ఆతృతగా చాలా అదిగా ఎదురు చూస్తున్నాం. అందరిలాగానే మేము కూడా ఎదురు చూస్తున్నాం. కేసీఆర్ స్పీచ్ బ్రహ్మాండమైన స్పీచ్. 2001లో ఎలాంటి పవర్ఫుల్ స్పీచ్ వచ్చింది, అలాంటి స్పీచ్ కోసం మళ్ళీ మీ అందరం కూడా, ప్రజలు కూడా, అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. మా కార్యకర్తలు, లీడర్లు కూడా ఎదురు చూస్తున్నారు. చరిత్రాత్మక సభలో చరిత్రాత్మక సందేశం ఏ ఉండబోతుంది? దాని మీద ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ఏం చెప్పబోతారు అనేది ప్రజల్లో, అభిమానుల్లో ఉన్నటువంటి ఆ ఉత్కంఠ మాలో కూడా ఉంది అని చెప్పి ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. మరొక వైపు ఇక్కడ దాదాపుగా 5 జోన్లుగా విభజించి 40,000 వాహనాల కోసం కావాల్సినటువంటి పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించాం. తర్వాత ఇక్కడికి వస్తున్నటువంటి ఎంతమంది వచ్చినా, సుమారు 2-3 లక్షల మంది వచ్చినా వాళ్ళకి కావాల్సినటువంటి వసతి కల్పించేలాగా వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం. ఆ ఫెసిలిటీస్లో త్రాగునీరు చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాంతో బటర్ మిల్క్, త్రాగునీరును అందుబాటులో ఉంచుతున్నాం. అలాగే కేసీఆర్ ఇక్కడికి సాయంత్రం 5 గంటలకు వచ్చి 7-7:30 ప్రాంతంలో సభ వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని మొదట 4 గంటలకు నిర్వహించాలనుకున్న దాన్ని సాయంత్రానికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సాయంత్రం వేసవి తాపం లేకుండానే సభ కార్యక్రమం నిర్వహించేలాగా చర్య చేపట్టాం కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మరొక వైపు హెల్త్ సమస్య వచ్చినా ఎమర్జెన్సీగా కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అన్నింటిని కూడా ఒక చిన్న హాస్పిటల్ని, అంటే వెహికల్లోనే ఏర్పాటు చేసి ఆ ప్రత్యేకమైనటువంటి ఆసుపత్రిని కూడా అందుబాటులో ఉంచేలాగా చర్య తీసుకున్నాం. 20 వైద్య బృందాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. పార్కింగ్ సంబంధించినటువంటి ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ అయినా వాటిని తీసేయడం కోసం టోయింగ్ మిషన్లు, అలాగే దాంతోపాటు క్రెయిన్లను అందుబాటులో ఉంచాం కాబట్టి ఎవరికి ఎలాంటి ఆటంకం జరగకుండా ఇక్కడికి వచ్చేటువంటి ఈ పండుగని 25 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి బీఆర్ఎస్ 25 వసంతాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి వస్తున్నటువంటి సందర్భంగా మా పండుగని చాలా ఘనంగా నిర్వహించాలనుకున్నాం. దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోమని చెప్తున్నారు. రాజిత్ అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.